హాయ్! హలో! వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, జెన్‌జీ జనరేషన్ ఎవరైతే ఉంటున్నారో ప్రస్తుతం 2050లో డెఫినెట్‌గా వాళ్ళకు పేరెంట్స్ అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. బికాజ్ ఎన్నో కేసెస్ అనేవి ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. అండ్ అందరూ డైవర్సే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మ్యారీడ్ వుమెన్ కానీ, మెన్ కానీ ఒకరు ఒకరు లివింగ్ ఉండలేకపోతున్నారు. అండ్ 2030కొచ్చేసరికి ఇంకా జనరేషన్ అనేది ఇంకా డెవలప్ అవుతూ అండ్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి రిలేషన్‌షిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ఉండేది పేరెంట్స్ అనేవాళ్ళు మ్యారేజెస్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళ కొడుకులకు అండ్ ఆల్సో కూతుళ్ళకి. బట్ అప్‌కమింగ్ వచ్చేసరికి ఎవరు వాళ్ళే చేసుకుంటూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఒక ఫారెన్ కల్చర్ అనేది అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డ్యూ టు దిస్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్‌కి గొడవలవుతూ, వాళ్ళు పార్ట్ అవుతూ అండ్ ఆల్సో ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో దానికి అందరూ పిల్లలున్న వాళ్ళే ఉంటారండి చాలామంది. అండ్ ఆల్సో పిల్లలు లేని వాళ్ళు ముందుగా డైవర్స్ తీసుకుంటున్నారు మ్యూచువల్‌గా. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు పేరెంట్స్ దగ్గరనే పెడతారు. అండ్ ఒక అమ్మాయి ఇప్పుడు మదర్ తనని 18 ఇయర్స్ పోషిస్తుంది. తర్వాత తనకు ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ తను ఇంకెవరినైనా చేసుకొని పెళ్లి చేసుకుంటే ఆ జనరేషన్ అనేది ఒక వరస్ట్ జనరేషన్ అవుతుందండి. ఎలా అంటే ఒకరికి ఒకరు ఎవ్వరు హెల్ప్ అవ్వరు. మనం చూసేదంతా అది వ్యర్థమే అయిపోతుంది. అండ్ ఈ డైవర్సెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్. ఎక్కడైతే మనం ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అనేది ఒకరి నుంచి ఒకరు స్టార్ట్ చేస్తూ వస్తున్నారో ఆఫ్టర్ దేర్ మ్యారేజెస్ ఆర్ ఎల్స్ బిఫోర్ దేర్ మ్యారేజెస్‌కి ఉన్నప్పుడు గూడా ఇంకా చాలా వరకు ఎంతవరకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే అవి వాళ్ళు ఒకరేమో సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఒకరు మర్డర్ అటెంప్ట్ చేయడము. అది ఏజ్‌కి పరిగణన లేకుండా వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక 30 ఇయర్స్ వుమెన్ ఒకలా బిహేవ్ చేస్తుంది. ఒక 50 ఇయర్స్ వుమెన్ ఒకలా బిహేవ్ చేసేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు వాళ్ళ ఏజెస్ చూస్తుంటే అండ్ ఆల్సో నంబర్స్ కూడా మర్చిపోతున్నాము. ఎందుకంటే అందరూ ఈక్వల్ అయిపోయారు. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే జనరేషన్ చేంజ్. ఇప్పుడు మనలో చేంజ్ అనేది వస్తుంది. బట్ జనరేషన్ వస్తుందో లేదో తెలీదు కానీ, మనం చేంజ్ అవ్వకుండా మన ఆహ్, ఆల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేసి అండ్ బెటర్ ఫ్యూచర్ చూడగలుగుతాము. అండ్ మొత్తం అన్నెసెసరీ స్టఫ్ ఏదైతే నేర్చుకుంటున్నారో అండ్ మొ అది రిలేటెడ్ టు చాలా వరకు బ్యాడ్ ఇంప్రెషన్‌నే ఇస్తుంది అండ్ నెగటివిటీనే ఇస్తుంది. అండ్ అందరికి చదువుకోవాలని లేదు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలి. అండ్ మేము డబ్బులొస్తున్నాయి మాకు చాలు ఇదే లివింగ్ ఈ స్టేటస్సే చూసుకుంటారు గదా! అనుకుంటారు. బట్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ అండి. అందరు దానికే అట్రాక్ట్ అవుతూ పిల్లల ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేస్తూ మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ మనం చూస్తామో లేదో వాళ్ళ పెళ్ళిళ్ళు గూడా తెలీదు. బికాస్ మనం పెంచే విధానం ప్రాపర్‌గా ఉండి, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే డెఫినెట్‌గా మనం అట్‌లీస్ట్ ఒక 20-30% యాస్ ఎ పేరెంట్స్‌గా మనం చేంజ్ చేయొచ్చు. సో, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అనేవి తగ్గించడం అది ఎవరి వల్ల కాదు, ఎవరు ఎందుకు చేంజ్ అవుతున్నారు అన్నది కూడా తెలీదు. ఓన్లీ ద ఎఫెక్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ అయిపోయింది. అండ్ దాంట్లో చూసే కొద్దీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఒకదానికి అట్రాక్ట్ అవుతూ దాని సైడే ఎళ్ళిపోదామని డిసైడ్ అయిపోతున్నారు. సో, ఇలాంటివన్నీ డిస్కరేజ్ చేయడానికి మనం ఏం చెప్పలేము. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ ట్రై టు ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ అండ్ ఎలా ఉండాలి అన్నది చెప్పడమే వి కెన్ డూ ఇట్. థాంక్ యూ.